హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు. సో ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు, వాటిలో ఉద్దేశాలు, వాస్తవాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. 35 నిమిషాల పాటు వీడియో ఉండొచ్చు. మీరు 1.25 లేదా 1.5 స్పీడ్లో చూస్తే 20 నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది. సో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. 15,000 మంది లైక్స్ చేస్తే ఈ వీడియోకి 50,000కి పైగా వ్యూస్ వస్తాయి. మన ఛానల్ కూడా కాస్త గ్రోత్ ఉంటుంది. అందుకే నేను ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓవర్లో అద్భుతం, నిజంగానే అద్భుతం జరిగింది. నిన్న 35 పరుగులు చేస్తే చాలు, ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. సో ఈజీనే అనుకున్నారు. ఏముంది, రోజంతా టైం ఉంది. మినిమం తక్కువలో తక్కువ ఒక 70 ఓవర్లు అయినా పడతాయి. 70 ఓవర్లో 35 రన్లు కష్టమేమీ కాదు. పైగా 4 వికెట్లు ఉన్నాయి, కష్టమేమీ కాదు. గట్టిగా ఒక 3-4 ఓవర్లు అంటే చూసి లూజ్ బాల్ పడినప్పుడు ఒక 4 or 6 కొడితే చాలు కదా, అంత కాన్ఫిడెంట్గా. లేదా సింగిల్ 2s అయినా తీసుకోవచ్చు. సో కంప్లీట్గా నిన్న ఉదయం మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ వైపే మ్యాచ్ ఉంది. అటువంటి మ్యాచ్ని కంప్లీట్గా ఇటువైపు తిప్పడం అనేది బౌలర్ల ఘనతే. అందులో సిరాజ్ ముఖ్యంగా, నిన్న హైదరాబాద్కి చెందిన పేసర్ సిరాజ్ నిన్న చివరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్లో అద్భుతం, అద్వితీయ పోరాట పటిమకు అపురూప బహుమానం, ఉత్కంఠకు నిలిచి ఒత్తిడిని జయించిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రసవత్తర క్లైమాక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గిల్ బృందం ఆఖరి టెస్టులో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సిరీస్ను 2-2తో సమం చేసింది. హైదరాబాద్ స్పీడ్గా మహమ్మద్ సిరాజ్ భారత్ హీరో. నిజంగానే అతను బౌలింగ్ చూస్తే హీరోగానే ఉంది. చాలా బాగా బౌల్ చేశాడు. అలాగే సిరీస్ మొత్తం మీద కూడా సిరాజ్ అంటే అందరి కళ్ళు కూడా బుమ్రా మీదే ఉంటాయి మన ఇండియన్ పేస్ బౌలింగ్ అనగానే. కానీ సిరాజ్ మాత్రం ఈ సిరీస్లో 23 వికెట్లు తీశాడు. ఒక ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీయడం ఫస్ట్ టైం. అండ్ శుభ్మన్ గిల్ కూడా 754 రన్స్ చేశాడు. కెప్టెన్గా తను ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఇది ఇంగ్లాండ్తో ఛాలెంజింగ్, వాళ్ళ దేశంలో ఆడడం. అటువంటి చోట 754 రన్స్ చేయడం మామూలు విషయం కాదు. సో ఓవరాల్గా 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేశారు. లార్డ్స్లో కూడా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. అది గెలిస్తే ఇంకా బాగుండేది. సో అది పక్కన పెడితే, అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి, అప్పుడే అధిక GSDP సాధ్యం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన జీవనం రెండూ ముఖ్యమే. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మైనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల్లో GVA కీలకం. అలా చేస్తేనే GSDPలో వృద్ధి నమోదై ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించగలుగుతాం అని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సీఎం సోమవారం సచివాలయంలో సమీక్షించారు. 2025-26లో 3,47,871 తలసరి ఆదాయం సాధించాలి. 2029 నాటికి దీన్ని 5.42 లక్షలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అని చంద్రబాబు గారు సూచించారన్నమాట. అలాగే అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్. రాష్ట్ర రాజధాని అమరావతిలో నదీ అభిముఖ ప్రాంతం రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో హరితవనాలు, కాలువలు, తటాకాల అభివృద్ధిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ రూపొందించిన రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికలో కృష్ణానదీ తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్ను ప్రతిపాదించారు. దానికి మరింత విస్తృత రూపం ఇస్తూ రూపొందించిన ప్రణాళికలను ఆమోదించారన్నమాట. ఇక మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా. దీని మీద వైసీపీ వాళ్ళలో కాస్త అపోహ ఉంటే ఉండొచ్చు, జిల్లాల వరకే పరిమితం అని. ఎందుకంటే మొన్న నాకు వైసీపీ మిత్రుడు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అన్న జిల్లా వరకే పరిమితం అంట, మీరు తెలుసుకొని వీడియో చేయండి అని. దాన్ని సమర్థిస్తూ మరొక వైసీపీ మిత్రుడు కూడా కాల్ చేసి ఉచిత ఆర్టీసీ బస్సు అనేది ఒక ఫేక్, వాళ్ళు రాష్ట్రం మొత్తం ఇవ్వట్లేదు, జిల్లాల వరకే లిమిట్ చేస్తున్నారని చెప్పారు. కానీ కాదు, రాష్ట్రం మొత్తం ఎక్కడ నుంచి ఎక్కడికైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకులు కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బస్సు ఎక్కి చిత్తూరు జిల్లా కుప్పంలో దిగొచ్చు, లేదా అనంతపురం జిల్లా హిందూపురంలో బోర్డర్లో బస్సు ఎక్కి శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడిలో దిగొచ్చు అవసరమైతే. సో రాష్ట్రం మొత్తం తిరిగేయచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు
ఇలా 5 రకాల సర్వీసుల్లో తిరగవచ్చు. ఆధార్ కార్డు కానీ వాటర్ ఐడి కానీ ఉంటే చాలు. మీ కుల ధృవీకరణ అక్కర్లేదు, ఆదాయ ధృవీకరణ అక్కర్లేదు, మీ ఎంత ఇన్కమ్ అనేది చూడరు, మీరు ఏ కులం అనేది కూడా చూడరు. జస్ట్ మీరు ఈ రాష్ట్రానికి చెందిన మహిళ అని ఆర్టీసీ వాళ్ళకి బస్సులో గుర్తింపు కార్డు ఉంటే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ఆధార్, వాటర్, రేషన్ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు అని మొత్తం మీద దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా. ప్రభుత్వంపై ఏడాదికి 1950 కోట్లు భారం పడనుంది. మొత్తం బస్సుల్లో 74% అంటే 6700 బస్సులు దీనికోసం కేటాయించాము అని మినిస్టర్ గారు చెప్పారన్నమాట. చాలా మంచి ప్రోగ్రాం ఒక రకంగా యాక్చువల్లీ. అయితే అవసరం లేకుండా తిరగొద్దు. ఏదో ఉచితంగా బస్సులు ఇచ్చారు కదా, మా కోడలను చూద్దామని మా అత్త దగ్గరికి వెళ్దామని కోడలు, మా అమ్మాయిని చూద్దామని అమ్మగారు, ఇలా ఎక్కువ ప్రయాణాలు పెరిగిపోతాయి. ఎలాగో ఉచితమేగా, రేషన్ కార్డు ఉంటే చాలు. లేదా ఇంట్లో ఆలు మగలకు గొడవ అయినప్పుడు నాకు ఎలాగా బస్సు ఫ్రీ కదా అని చెప్పి ఆమె కూడా భర్తను వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి పుట్టింటికి, ఇలాంటివి ఎక్కువైనా అవుతాయి. ఎలాగ ట్రాన్స్జెండర్లకు కూడా ఫ్రీ అన్నారు. ఏ మగాడు ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని వెళ్ళిపోతారేమో. ఇలాంటి అంటే ఫ్రీ బీస్లో ఉచిత పథకాల్లో ఇటువంటి కక్కుర్తి తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా చూస్తున్నాము. అవసరం లేకపోయినా తిరుగుతున్నారని. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం. తుహిన్ కుమార్ గేదెల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నిన్న ప్రమాణం చేశారు. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద క్రిమినల్ కేసు కొట్టివేత. ఎస్, ఆబ్వియస్లీ ఊహించిందే. ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ మీ మీద క్రిమినల్ కేసు పెడతారు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కేసు కొట్టేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు కోర్టుల్లో వాదనలు స్ట్రాంగ్ అవుతాయి, ప్రభుత్వాలు మారాక కోర్టుల్లో వాదనలు వీక్ అవుతాయి. కోర్టుల్లో వాదనల ఆధారంగా ఇవన్నీ జరుగుతాయి. ఇక భారత్పై సుంకాలు మరింత పెంచుతా, ట్రంప్ బెదిరింపు. పెంచుకోవయ్యా, పెంచుకో. నీ దగ్గర ఏదో మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్తో పిచ్చెక్కుద్దు అప్పుడప్పుడు. ఇలా పెంచి మళ్ళీ ఆ తర్వాత ఏదైనా ఈగో సాటిస్ఫై అయినప్పుడు తగ్గించి, ఇదంతా కూడా ఈగో. ఆయన పరిపాలనని, బుర్రలో నియంతృత్వాన్ని, ఈగోని నింపుకొని చేస్తున్నాడు ఆయన. అదేదో సుంకాలు పెంచడం అంటే ఏమనుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ట్రోల్స్కి గురవుతున్న నాయకుడు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉంటూ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, ఈగోలు, నియంతృత్వంతో పాపం నలిగిపోతున్నాడు పెద్ద ఆయన. ఇక ముందే క్యాన్సర్ను గుర్తించే క్వాంటం, ఎంఆర్ఐ, పిఈటి వంటి సాంప్రదాయ పరీక్షలతో శరీరంలో క్యాన్సర్ దెబ్బతిన్న కణాలను మాత్రమే గుర్తించగలం. ఇలా గుర్తించిన వాటికి రేడియోథెరపీ ద్వారా చికిత్స సాధ్యం. చికిత్స తర్వాత క్యాన్సర్ ప్రభావిత కణాలతో పాటు బాగున్న కణాలు దెబ్బతిని రోగి జీవితకాలం తగ్గే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని చెప్పి ఎంఆర్ఎఫ్తో ముందే క్యాన్సర్ను గుర్తించే క్వాంటం ఒకటి తీసుకొచ్చారు. తర్వాత నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు, రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు. భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సరిహద్దుల భద్రతపై వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం పేర్కొంది. అయితే రాహుల్పై లక్నో ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చిందనమాట. మీరు లోక్సభలో విపక్ష నేత, దేశ రక్షణలో ముడిపడిన విషయాలను పార్లమెంటులో ఎందుకు మాట్లాడరు, సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చెబుతున్నారు అని రాహుల్ గాంధీని ధర్మాసనం ప్రశ్నించింది. భారత్కు చెందిన 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? విశ్వసనీయమైన సమాచారం మీ వద్ద ఉందా? ఆధారాలు లేకుండా అలాంటి ప్రకటనలు ఎందుకు చేశారు? నిజమైన భారతీయులు అలా మాట్లాడరు అని ధర్మాసనం పేర్కొంది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి వాదనలు వినిపిస్తూ ప్రతిపక్ష నేత సమస్యలను లేవనెత్తకపోతే దురదృష్టకరమైన పరిస్థితికి దారితీస్తుంది, ఈ అంశాలను మాట్లాడకపోతే ఆయన విపక్ష నేత కానే కాదు అని అన్నారు. అయినా సరే సెన్సిటివ్ అంశాలను మాట్లాడకూడదు కదా. ఎంత విపక్ష నేత అయినా సరే చైనా 2000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించిందని ఎలా చెప్పగలరు? దానివల్ల ఇండియన్స్ మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో అందుకే సుప్రీంకోర్టు అతన్ని మందలించింది. ఇక్కడ చూడండి ఒకసారి.
మాజీ ఎంపీకి యావజ్జీవ ఖైదు. అన్ని కేసులు ఇంత తొందరగా ఎందుకు తేమలవు సార్? ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ ఎందుకు తిప్పించుకుంటారు? ఈ ఫేస్ చూస్తే ఎవరైనా తెలుస్తుందిగా, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుస్తుందిగా. సో అన్ని కేసులు తెమిలితే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, పర్మనెంట్గా జైల్లో ఉండిపోవచ్చు అని అర్థం. లాటరీ ద్వారా బార్ లైసెన్సులు అంటండి. సో బార్లు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన బారు విధానం అమల్లోకి రాబోతోంది. 840 బార్లు నోటిఫై చేస్తారు. అందులో 10% గీత కార్మికులకు ఇస్తున్నారంట. పేరే గీత కార్మికులది, కానీ వాళ్ళని బినామీలుగా పెట్టి వ్యాపారం చేసేదంతా మద్యం సిండికేట్ వాళ్ళే. అదే జరుగుద్ది. ఇప్పుడు మద్యం షాపుల్లో అదే జరుగుతుంది, రేపు పొద్దున్న బారుల్లో అదే జరుగుద్ది. పేర్లు మాత్రం గీత కార్మికులే పెడతారు. ఇక పచ్చని పల్లెలో మైనింగ్ చిచ్చు, ఖనిజం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, తెదేపా నాయకుడిని స్టేషన్కు పిలిపించిన పోలీసులు, అక్కడే కుప్పకూలిన పీరయ్య చికిత్సకు తరలింపు. పొట్టి శ్రీరాములు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఒరికంటపాడులో మైనింగ్ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. నాయకులు పట్టించుకోకపోవడం, పోలీసులు వేధిస్తుండటంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఈ క్రమంలో సోమవారం తెదేపా నాయకుడు షేక్ పీరయ్యను పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్ళగా కాసేపటికి ఆయన గుండెపోటుతో పడిపోవడం తీవ్ర ఉధృతికి దారితీసింది. ఉరుకుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీల్లోని 16.92 హెక్టార్లలో ఖనిజాల తవ్వకాలకు గత ప్రభుత్వంలో వేలం నిర్వహించగా పోచె వెంకటరెడ్డి దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైకా క్వార్ట్స్ తవ్వకాలకు సిద్ధం కాగా స్థానికులు అడ్డుకున్నారు. సో దీని మీద ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుంది, ప్రజలు ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా కాకర సురేష్ గారు చెప్పారు. ఇక ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తాం, కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను ఆమోదించిన మంత్రిమండలి. ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. కమిషన్ స్పష్టంగా ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఈ నివేదికను రాబోయే రోజుల్లో శాసనసభ మండలిలోనూ ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పించనున్నాం అని చెప్పారు. నిజంగా కాళేశ్వరం సంబంధించి ఒక కమిషన్ వేశారు. కమిషన్ ఇచ్చిన నివేదికను ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ రిలీజ్ చేశారు. అలాగే దానిలో అసెంబ్లీలో కూడా చర్చిస్తాము, అన్ని రాజకీయ పార్టీలు అందరూ సభ్యులు కూడా దీని మీద మాట్లాడవచ్చు, వాళ్ళకున్న అభ్యంతరాలు తెలియజేయచ్చు అని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆహ్వానించారు. ట్రాన్స్పరెన్సీ, పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ అంటే అది. అంతే తప్ప నివేదిక వచ్చింది, కమిషన్ నివేదిక వచ్చింది, తప్పు జరిగింది కాబట్టి కేసు కట్టేస్తున్నాం, విచారణ జరిపించేస్తున్నాం, సిట్ వేసేస్తున్నాం అనలా. అసెంబ్లీలో చర్చిస్తాము అన్నారు. చాలా మంచి విషయం అది. ఇక మద్యం ముడుపులు భారీగా విదేశాలకు తరలించారు, ఆధారాలు ఉన్నాయి, సిట్ అడిగితే సహకరిస్తా. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత కీలకమైన పాత్ర పోషించారని, అక్రమ సంపాదనను ఆయన హవాలా రూపంలో విదేశాలకు తరలించారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని తెదేపాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంకకు భారీ ఎత్తున హవాలా రూపంలో నగదు తరలించినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రవేశాలు లేవు బోర్డు చూసి ఆనందించాను లోకేష్. ఇక చెవిరెడ్డి సన్నిహితుడు కాకపోతే డమ్మీ నామినేషన్ ఎందుకు వేశారు? సాక్ష్యాధారాలు ఉండబట్టే వెంకటేష్ నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సో విషయం వచ్చింది కాబట్టి సాక్షిలో ఈరోజు వేసిన వార్త చూద్దాం. సూత్రధారి చంద్రబాబు అని వెంకటేష్ నాయుడు చంద్రబాబు గారితోనూ అండ్ లోకేష్ గారితోనూ దిగిన ఫోటోలు కూడా ప్రచురించారండి. మామూలు విషయం కాదు ఇది. వెంకటేష్ నాయుడు చంద్రబాబు గారిని కలిశాడు అండ్ నారా లోకేష్ గారిని కలిశాడు. సో విడిగా ఆ 11 కోట్లను విడిగా భద్రపరచండి. ఇదిగోండి, పాత్రదారులు టీడీపీ వర్గీయులే. ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం. తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల జప్తు డ్రామా. ఈయన టీడీపీ నేతల తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు. చంద్రబాబు లోకేష్లకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. పాపం వెంకటేష్ నాయుడు జైల్లో ఉండి ఈ పేపర్ చదివితే నాన్ స్టాప్గా రోజంతా ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన గుండు కోస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కనిపిస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుండు కోస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు కదా. అటువంటిది వెంకటేష్ నాయుడిని టీడీపీ వాడిగా ముద్ర వేశారు. లోకేష్లకు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు అని చెప్పి ముద్ర వేశారు. ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు నాయకులు అన్నాక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోటోలు దిగుతారు. సో ఎక్కడో కనిపించి ఉంటారు, ఫోటోలు దిగారు. ఇక్కడ కూడా కనిపించారు, ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు పట్టుకొని లోకేష్ మనిషే, చంద్రబాబు గారి మనిషే అంటే ఎలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోల్లో ఒక ఆనందం కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లి ప్యాలెస్లో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోల్లో ఒక ఆనందం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో 4-5 సందర్భాల్లో ఆయన ఫోటోలు దిగాడు. అంతెందుకు
చూడండి, వీళ్ళు ప్యూర్లీ ఇతను టీడీపీ మనిషే అని రాశారు. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు తెలుసా? అయోమయం జగన్నాథం, వెంకటేష్ నాయుడిపై అర్థం లేని వాదంలో. జగన్ రాతపత్రికలో విచిత్ర కథనాలు, చెవిరెడ్డికి సన్నిహితుడు అంటూనే కూటమి నేతలతో దిగిన ఫోటోలు ప్రచురణ. ఇదిగోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఇదే సాక్షిలో జూన్ 18వ తేదీన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు స్నేహితుడు అని రాశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు అని సాక్షిలో రాశారు. ఇది సాక్షిలో రాసిన వార్తే. ప్లస్ ఈ ఫోటోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అతను భుజం మీద తడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన్ని పరిచయం చేస్తున్న ఫోటోలు ఉన్నాయి. ఇంత ప్రూఫ్ ఉన్నా సాక్షి వాళ్ళే గతంలో స్నేహితుడని రాసిన, ఇప్పుడు డబ్బులతో దొరికిపోయేసరికి అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు కాదు, చంద్రబాబుకి లోకేష్కి అత్యంత సన్నిహితుడు అని చెప్పి ప్లేట్ పరాయించారు. పాపం ఈ ఫోటోలు, ఈ వార్తలు ఈ వెంకటేష్ నాయుడు చూస్తే కళ్ళముడి నీళ్లు పెట్టుకుంటాడు. వారిని ఇంకమ్మా నా పార్టీ మార్చేశారు, నా అభిమానాన్ని మార్చేశారు వీళ్ళ రాతల కోసమని. ఇది వైసీపీ వాళ్ళకు ఒక మేత. వైసీపీ వాళ్ళు ఈ 2 రోజులు ఆయన చంద్రబాబు మనిషి అంటారా, ఆయన లోకేష్ గారి మనిషి అంటారా, సో మద్యం స్కామ్ మన వాళ్ళు చేయలేదంటారా అని చెప్పి కాస్త సాటిస్ఫై. అంటే పార్టీ క్యాడర్ని సాటిస్ఫై చేయడానికి రాస్తారు తప్ప నిజాలు రాయరు. ఆ పార్టీ క్యాడర్లో ఒక మత్తులో, ఒక మాయలో, ఒక రియాలిటీ షోలో, ఒక అబద్ధ ప్రపంచంలో ముంచేస్తారు. వాళ్ళు అందులోనే మునిగిపోయి తేలుతూ ఉంటారు. బయటకు లాగుదామని మాలాంటి వాళ్ళు ప్రయత్నించినా బయటకు రారు, తిరిగి మమ్మల్ని తిడతారనమాట. వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, అంతే. సరే, అది కాసేపు పక్కన పెట్టేసి ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలకు హాజరవుతా, టీచర్ల సమస్యలను చర్చల ద్వారా పరిష్కారం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు, హోంమంత్రి వంగలపూడి అనిత. అధికార భాషా సంఘానికి మండలి పేరు, చరిత్ర మరువని మహనీయుడు కృష్ణారావు, ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మండలి వెంకట కృష్ణారావు శత జయంత్యోత్సవాల్లో సీఎం చంద్రబాబు. డిసెంబర్ నాటికి చెత్త కుప్పలు ఉండవు, అక్టోబర్ 2 నాటికి యార్డుల్లోని వ్యర్థాల తొలగింపు, పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణంపై మంత్రిమండలిదే తుది నిర్ణయం. మహిళల ఉచిత ప్రయాణంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక. నైపుణ్యం ముఖం చాటేసింది, ముఖ గుర్తింపు హాజరు ట్యాంపర్ చేసిన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగులు. మరి నైపుణ్యం కదా, ఆ నైపుణ్యం ఇలా చూపించారు, ముఖ గుర్తింపు హాజరుని ట్యాంప్ చేశారు. మరి నైపుణ్యం అంటే నైపుణ్యం ఏ రకంగా అయినా ఉండొచ్చు. 3 తొలగింపు, 10 మందికి నోటీసులు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలో ముఖ గుర్తింపు హాజరు, FRA సాంకేతికతను ట్యాంపరింగ్ చేసి విధులకు హాజరు కాకుండానే హాజరైనట్టు చూపిన 3 ఉద్యోగులను తొలగించారు. సో వాళ్ళ నైపుణ్యాభివృద్ధి సంస్థలో వాళ్ళ నైపుణ్యాన్ని అలా చూపించి రాకుండానే వచ్చినట్టు అటెండెన్స్ వేసుకున్నారంట. చివరికి అది గమనించి తీశారు ఉద్యోగం నుంచి. ఇక అమ్మ కన్నీటి జమ్మ, మృత శిశువుతో 90 కిలోమీటర్ల ప్రయాణం. పాపం, బిడ్డ పుట్టిందన్న ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది ఆ జంటకు. మృత శిశువును తరలించేందుకు అంతులేని కష్టం ఎదురైంది. కన్ను మూసిన బిడ్డను ఎత్తుకొని రక్తస్రావం అవుతున్న భార్యను తీసుకొని 3 వాహనాలు మారి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెం కొత్తవీధి మండలం చిన్నాగ్రహారం గ్రామానికి చెందిన వసంతలక్ష్మి శనివారం రాత్రి గూడెం కొత్తవీధి ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. బిడ్డ క్రమంగా నలుపు రంగులోకి మారుతుండటంతో అత్యవసర వైద్యం నిమిత్తం చింతపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి శిశువు మృతి చెందింది. సోమవారం ఉదయం మృత శిశువును తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని అడగ్గా తల్లికి రక్తస్రావం అవుతుండటంతో ఆసుపత్రిలోనే ఉంచాలని, చనిపోయిన బిడ్డను మాత్రం తీసుకువెళ్లాలని సిబ్బంది చెప్పారని బాధితురాలి భర్త బుజ్జిబాబు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరిని తీసుకొని చింతపల్లి వరకు 50 కిలోమీటర్ల ఆర్టీసీ బస్సులో, అక్కడి నుంచి జీకే వీధికి 20 కిలోమీటర్ల ఆటోలో, ఆపై స్వగ్రామం చివరకు మరో 20 కిలోమీటర్ల ద్విచక్ర వాహనంపై వారిని తరలించాల్సి వచ్చిందని వాపోయారు. ఎంత హృదయ విదారకమైన ఘటన అండి. మృత శిశువు, రక్తస్రావం అవుతున్న భార్య, వాళ్ళని పట్టుకొని ఆయన 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇక భూ నిర్వాసితుల కోసం పోరాట కమిటీ ఏర్పాటు, మాజీ మంత్రి వడ్డే శోభనాథ్. ఏమంటే 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకండి ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా ఈ కాంట్రవర్సీల్లోకి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి ఆ ఐడెంటిఫికేషన్ కావాలి. గతంలో మంత్రులు గానో, ఎమ్మెల్యేలు గానో, ఎంపీలు గానో చేసినప్పుడు వాళ్ళకి మీడియా ఉంటుంది అన్నమాట.
మీడియా పిచ్చి, ఐడెంటిఫికేషన్ పిచ్చి ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత ఆ ఐడెంటిఫికేషన్ కోసం, ఆ గుర్తింపు కోసం, ఆ వార్తల కోసం మళ్ళీ ఎక్కడ జనం మర్చిపోతారో అని పిచ్చి పిచ్చి ప్రకటనలు చేయడం, పిచ్చి పిచ్చి పర్యటనలు చేయడం, పిచ్చి పిచ్చి సందేశాలు ఇవ్వడం చేస్తుంటారు. వడ్డే శోభనేశ్వరరావు లాంటి వాళ్ళు, హర్షకుమార్ లాంటి వాళ్ళు, ముద్రగడ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ కోవకే చెందుతారు. ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చుగా. 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఓకే. ప్రజలు గెలిపించి డైరెక్ట్ పాలిటిక్స్లో ఉంటే ఎన్నేళ్ళైనా ఉండొచ్చు. డైరెక్ట్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలుస్తూ ఉంటే ఎన్నేళ్ళైనా ఉండొచ్చు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఇవన్నీ అనవసరం అన్నమాట అనిపిస్తుంది. సో మీరేమంటారని మీకు కామెంట్ చేయండి. ఇక హైదరాబాద్లో కుండపోత వర్షానికి హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులన్నీ వరద నీటి కాలువల్లో మారిపోయాయి. ఇది సహజం. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడి కేసు. ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఫిర్యాదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసిన కేసులో కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణపై ఆదోని పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయన ఎంత అవినీతి చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో. ఇక 4 వరుసలుగా హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే త్వరలోనే కన్సల్టెన్సీ డిపిఆర్కు ఆమోదం, టెండర్లు అని ఇచ్చారు. సరే, ఇది పక్కన పెడదాం కాసేపు. ఈనాడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో సూత్రధారి ఇది ఒకటి చెప్పుకున్నాం. ఆల్రెడీ హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాదం. ఇది మరో కీలకమైన వార్త అండి. తురక కిషోర్ ఉన్నాడు కదా, మాచర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత. సో ఆయనకు సంబంధించిన ఒక కేసు. ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే. తురక కిషోర్కు మెజిస్ట్రేట్ కళ్ళు మూసుకొని యాంత్రికంగా రిమాండ్ విధించారు. తురక కిషోర్ను మెజిస్ట్రేటు రిమాండ్ విధించడం పట్ల హైకోర్టు ఘాటుగా స్పందించింది. మెజిస్ట్రేట్ల తీరుపై హైకోర్టు మళ్ళీ తీవ్ర అసంతృప్తి. పోలీసులు చట్ట నిబంధనలను పాటించలేదు. 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులో ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టులో తమ కళ్ళ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడం పైన మండిపాటు. విచారణ నేటికి వాయిదా. నిజమే, తురక కిషోర్ విషయంలో హైకోర్టు నిన్న ఘాటుగానే స్పందించింది. ఎందుకంటే ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా గట్టిగానే రాశారు. అప్పటి ఘటనలో ఇప్పుడు అరెస్టా, అంత అవసరం ఏమొచ్చింది? తురక కిషోర్ కేసులో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు కళ్ళు మూసుకొని రిమాండ్ విధించారు. సరైన శిక్షణ ఇవ్వకపోవడం మా తప్పే. మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులపై ఆక్షేపణ. హెవియస్ కార్పస్ విచారణ నేటికి వాయిదా. కోర్టులు కొన్ని దారి తప్పుతున్నాయి అనడానికి కోర్టులే చేస్తున్న వ్యాఖ్యలే సాక్ష్యం. ఇక టీడీపీ నేత దౌర్జన్యం నుంచి రక్షించండి. తన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా నాడమంత్రం గ్రామానికి చెందిన రైతు చౌడప్ప సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక నారాయణ స్కూల్లో కూలీ పనులు చేస్తున్నారు. మా పాఠశాలలో ఫీజు మొత్తం ఒకేసారి కట్టిన వారిని ఒకలా చూస్తున్నారు, విడతల వారీగా కట్టేవారిని మరోలా కూలీ పనులు చేయిస్తున్నారు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నారాయణ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమంగా సగర్వంగా ఓకే. ఇక బలిపీఠంపై విద్యార్థుల భవిత. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయం. ఏపీలో పుట్టి పెరిగి విద్యార్థులను స్థానికులుగా చూడాలని తీర్పు. ఫలితంగా ఏపీ సెట్లో 2వ దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు నిలుదల. ఇప్పటికే తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తవగా కోర్టు ఆదేశాలతో మల్లగొల్లారు. తెలంగాణలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివారని చెప్పి వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు అని గవర్నమెంట్ అంటే తప్పే కదా. మరి పిచ్చి పిచ్చి నిర్ణయాలు. విద్యాశాఖలో ఉన్న అధికారుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇక 4150 కోట్ల అంచనాలతో విజయవాడ మెట్రో తొలిదశ పనులు. ఏపీ ఎంఆర్సిఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ. ఈపీసీ పద్ధతిలో 30 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశం. ఇక రైతు పక్షాన రణగర్జన. అన్నదాతలకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరాటం. యూరియా సహా ఎరువుల కోసం కొరత తీర్చాలంటూ కథం తొక్కిన ప్రతిపక్షం ఎక్కడుంది రాష్ట్రంలో? ఎరువులు సబ్సిడీపై అందించాలని డిమాండ్. జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ. ప్రతి చోట పెద్ద ఎత్తున తరలించిన పార్టీ నాయకులు, రైతులు. పెద్ద ఎత్తున తరలి వస్తే మీరు పెద్ద ఫోటో వేసేవాళ్ళే. ఇక పీపుల్ విజన్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యం. నాణ్యమైన జీవన ప్రమాణాల లక్ష్యంగా ప్రణాళికలు. జీఎస్టీపీ వృద్ధి అయితేనే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి. తర్వాత పోలీసు విచారణకు మాజీ మంత్రి అనిల్ 6 గంటల పాటు విచారణ. 36 ప్రశ్నలు వేసిన పోలీసులు. లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు. తర్వాత ఎస్ఐఆర్పై స్తంభించిన పార్లమెంట్. వివాదాస్పదంగా మారిన బీహార్ వాటర్ జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ అంశం మరోసారి పార్లమెంట్ను స్తంభింపజేసింది. శ్రీకృష్ణుడి బాటలో నడవండి. ఠాకూర్ శ్రీ బాంకే బిహారీ జీ మహారాజ్ ఆలయ ట్రస్ట్ వివాదంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉగ్రవాద శిబిరాలకు పాక్ సాయంతో గత 90 రోజుల్లో పీఓకి అంతటా 15కు పైగా ఉగ్రవాద శిబిరాలు లాంచ్ ప్యాడ్లు ఏర్పాటయ్యాయి.
అయితే మరో ఆపరేషన్ సింధూర్ కావాలి, భారత్పై మళ్ళీ సుంకాలు పెంచుతా. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇది చదివేసుకున్నాం కదా, ఇది చెప్పుకున్నాం కదా. సో ఎలా చేస్తున్నారు అయోమయం జగన్నాథం. సో ఎటువంటి పిచ్చి అంశాలు రాస్తున్నారు అనేదాన్ని చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. తర్వాత అంతు చిక్కని ట్రూ అప్ లెక్క, జగన్ హయాంలో ఏటా బాధుడు, ఇప్పుడు 5 ఏళ్లకు కలిపి మరో షాక్, 12,717 కోట్లకు వసూలుకు డిస్కంల ప్రతిపాదన. ఇది కనుక ప్రభుత్వం ఆమోదిస్తే, ఏపీఆర్సీ ఆమోదిస్తే, డిస్కంలు 12,717 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయడానికి ప్రపోజ్ పెట్టాయి. దీన్ని డిస్కంలు ప్రపోజ్ చేసి దీన్ని ఏపీఆర్సీ ఆమోదిస్తే మాత్రం కరెంటు బిల్లులు భారీగా పెరుగుతాయి, ట్రూ అప్ ఛార్జీలు భారీగా పెరుగుతాయి. వాస్తవంగా మనం వినియోగించింది 1000 రూపాయలు అయితే ట్రూ అప్ ఛార్జీలు ఒక 700, 800 వేసి 1800 బిల్లు వేస్తారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అదే కనుక ఆచరణలోకి వస్తే. సో గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. విద్యుత్ ఛార్జీల బాధలకు పెట్టిన ముద్దు పేరు ట్రూ అప్. అంటే 1 సంవత్సరంలో అదనంగా పడిన భారాన్ని లెక్కించి దాన్ని తదుపరి ఏడాది నుంచి వసూలు చేస్తారన్నమాట. ఇలా జగన్ హయాంలో ప్రతి ఏటా ట్రూ అప్ పేరుతో బాధారు. జగన్ జమానా పోయినా అప్పటి భారాన్ని జనం భరిస్తూనే ఉన్నారు. ఇది సరిపోదంటూ 2019 నుంచి 2024-25 వరకు 5 ఏళ్లకు కలిపి 12,717 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసుకుంటామంటూ డిస్కంలు విద్యుత్ నియంత్రణ కమిషన్కు ప్రతిపాదనలు పంపించాయి. దీని వెనక షిరిడీ సాయి ఉంది. దీనికి కారణం షిరిడీ సాయి ఎందుకనేది నేను ఒకసారి వీడియో చేస్తాను. చెయ్యాలి, సందర్భం వచ్చిన ప్రతిసారి షిరిడీ సాయి గురించి చెయ్యాలి మనం. ఇక మాజీ సీఎం జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూత. హేమంత్ సోరెన్ గారి తండ్రి అండ్ జేఎంఎం పార్టీ వ్యవస్థాపకుడు, కీలక నేత, ఉద్దండుడు. ఒక రకంగా కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస, సుదీర్ఘ పోరాటంతో జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన నేత. శూన్యమే మిగిలింది సీఎం హేమంత్. ఆసుపత్రికి వెళ్ళి నివాళులర్పించిన మోదీ. సీట్లన్నీ ఫుల్, నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన అదోనిలో మున్సిపల్ హై స్కూలు. అభినందించిన లోకేష్. అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్. కర్నూలు జిల్లాలోని అదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో నోటీస్ బోర్డులో కనిపించిన ప్రకటన ఇది. విశాఖకు ఐటీ భూమ్, పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు. ఎంఓయూలు అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు. ఒక్క టీసీఎస్ కంపెనీయే 13,000, కాగ్నిజెంట్ మరో 8,000 ఉద్యోగాలు. కూటమి ప్రభుత్వం రాకతో ముందుకొస్తున్న పలు కంపెనీలు. నిజంగానే విశాఖపట్నంలో ఐటీ భూమి అయితే వస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన భూ కేటాయింపులు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రఖ్యాత గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు విశాఖపట్నంలోకి రాబోతున్నాయి అన్నమాట. ఈ పెద్ద సంస్థల మాటన ఈ పెద్ద సంస్థల మాటన చిన్న చిన్న సంస్థలు, పనికిమాలిన సంస్థలకు కూడా భూములు ఇచ్చేస్తున్నారు. అదే తప్పు. ఇక నిజమైన భారతీయుడు అలా మాట్లాడు చెప్పుకున్నాం. అప్పటి ఘటనలో ఇప్పుడు అరెస్టా చెప్పుకున్నాం. 15వ తేదీ నుంచి ఆన్లైన్లో 700 సేవలు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి. పథకాలతో పాటు ఆదాయం పెరిగేలా చూడాలి. అన్నదాత కళ్ళల్లో మెరుపులు. సుఖీభవ సాయం కోసం బ్యాంకులకు ఉత్సాహంగా డ్రా చేసుకున్న రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడడంతో ఉత్సాహంగా డ్రా చేసుకుంటున్నారు. ఇక ఆ విద్యార్థులకు మరో ఛాన్స్. బీటెక్ సర్టిఫికేట్ల అప్లోడ్కు గడువు పొడిగింపు. మంచిది. ఎవరైతే ఫీజులు కట్టలేదని యూనివర్సిటీలు సర్టిఫికేట్లు ఆపేసాయో, ఎంటెక్ ప్రవేశాలు ఆపేసారో వాళ్ళకు మరో ఛాన్స్ ఇచ్చారనమాట. బీటెక్ సర్టిఫికేట్లు తీసుకొని అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితమే. ఇక భారత్పై మరిన్ని సుంకాలు. భాషా సంఘానికి మండలి పేరు. మండలి వెంకటకృష్ణారావు సేవాభావం ఉన్న నేత. చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు సీఎం. గీత కార్మికులకు 10% బాలు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో పేదల ఇల్లు ఒళ్ళు గుల్ల కావద్దు, ఆదాయం కాదు ప్రజారోగ్యమే ముఖ్యం అని చెప్పి ఒక కొత్త అంశాన్ని రాశారండి. ఆల్కహాల్ తక్కువ మద్యం అమ్మకాలతో నష్టం నివారణ. అంటే మద్యంలో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు విస్కీలో దాదాపుగా 40.7% ఆల్కహాల్ ఉంటుంది కదా. సో దాన్ని తక్కువ చేస్తారంట. ఒక 30%, 24% ఆల్కహాల్ ఉండేలా చేస్తారు. అంటే ఆల్కహాల్ మోతాదు తగ్గిస్తున్నారు మద్యంలో. అలాగే బీర్లో 7% ఉంటుంది అనుకుంటా. దానిలో కూడా ఇంకా 4%, 5% ఉండేలా చేస్తారు. అట్లా కొనుక్కున్న బాటిల్స్లో ఆ మద్యం తయారీలోనే ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గించాలని నేను ఆలోచించారు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతిందో అని. ఎంతైనా 1% అయినా ఆల్కహాలే కదా మాస్టారు. ఏదో ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి నిర్ణయం కాకపోతే సరే. ఇక అప్పుడు ఏం చేస్తారు?
కిక్ ఎక్కట్లేదని ఇంకెక్కువ తాగుతారు. అర్థమైందా? ఇప్పుడు ఒక దీనిలో మద్యంలో 40% ఉందనుకోండి, ఒకడెవడో క్వార్టర్, వాడి కెపాసిటీ అయితే క్వార్టర్ తాగుతాడు, అమ్మాయి ఇంకెక్కిందని సైలెంట్గా ఉంటాడు. కొంతమంది కెపాసిటీ ఆఫ్ అయితే ఆఫ్ తాగుతారు, ఎక్కిందని సైలెంట్గా ఉంటారు. 40% నీళ్ళు 20%, 25% చేస్తే ఏం చేస్తారు? ఒరే ఎక్కట్లేదు, ఎంత తాగినా ఎక్కట్లేదు, ఇంకో బాటిల్ ఓపెన్ చేయంటారు. ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎల్ఆర్ఎస్ 3 నెలల పొడిగింపు. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇదే లాస్ట్ ఛాన్స్. జూన్ 30 వరకు ముందున్న సేల్ డీడ్ ప్లాట్లు ఓకే. అమరావతి రాజధాని ప్రాంతం మినహాయింపు పురపాలక శాఖ నోటిఫికేషన్ ఓకే. భూమాయక చెక్, గ్రామ కంటాలపై స్పష్టత, పంచాయతీ ఆస్తులపై ఫోకస్, చెరువులు, ప్రభుత్వ భవనాల మార్కింగ్, ఇతర భూ సమస్యల పరిష్కారంపైన దృష్టి. స్వామిత్వ సర్వేతో హద్దులు గుర్తింపు. సో ఇక్కడ సముద్ర తీరంలో ఒకప్పుడు ఓన్లీ చేపల వేట మాత్రమే ఉండేది. ఇప్పుడు చేపల వేట కాకుండా దాంతోపాటు నాచు సాగు చేస్తున్నారు. నాచు సాగు చేసి దాంతో బిజినెస్ చేసి సంపాదిస్తున్నారని రాశారు. తర్వాత అరబ్కు ఆహారం, భారత్ అభయం. 50 కోట్ల జనాభాతో అరబ్ ప్రపంచం, నిత్యం ఘర్షణలో, యుద్ధాలు, తిరుగుబాట్లు, వాతావరణంపై చమురు, గ్యాస్ వెలికితేత ఎఫెక్టు, తగ్గిన వ్యవసాయ దిగుబడులు, మునుముందు మరింత ఆహార సంక్షోభం, భారత్ సహకారంతోనే ఆహార భద్రత, ఇప్పటికే ఆహార ఉత్పత్తుల ఎగుమతులు, మరిన్ని దిగుబడుల కోసం ఆ దేశాలు ఎదురుచూపు అని ఒక మంచి వార్త రాశారు. ఉక్కు లాంటి రోడ్లు, స్టీల్ ప్లాంట్ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం. అరే మొన్నే కదయ్యా ఏదో ఇంకోటి ఏదో చెప్పారు, డెన్మార్క్ టెక్నాలజీతో ఒక రోడ్లు కడుతున్నామని. ఇప్పుడేమో ఉక్కు లాంటి రోడ్లు అంటారంటే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి మాస్టరు. ఈ దేంతో రోడ్లు కడుతున్నారు? ఒకప్పుడేమో బూడితో రోడ్లు అన్నారు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో. ఈ మధ్య ఒక నెల రోజుల కిందటే బీసీ జనార్దన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం బనగానపల్లిలో డెన్మార్క్ తరహాలో రోడ్లు కడుతున్నాం అన్నారు. ఇప్పుడేమో ఉక్కు లాంటి రోడ్లు అన్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు రోడ్ల మీద మొత్తానికి. ఇక అరెస్టులకు వ్యూహరచన, కాళేశ్వరంలో లోపాలన్నీ కేసీఆర్ వల్లే, కేబినెట్ ముందుకు మంత్రులతో రేవంత్ సమాలోచన. ఇది నిందాక చెప్పుకున్నాంలే. సో ఇది 4 పత్రికల్లో ఉన్న అంశాలు, వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కొత్త అంశాలతో, విభిన్నమైన విశ్లేషణలతో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలీ రండి, చివరి వరకు చూడండి. ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలంటే కింద నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.